అందరికీ నమస్కారం అండి. పార్వతీస్ కిచెన్కి స్వాగతం. చూడండి, ఇవాళ నేను మీకు ఒక మంచి కూర ఇంట్రడ్యూస్ చేస్తున్నానండి. పీతలండి, బ్లూ కలర్లో ఉంటాయి. వీటి పేరు ఏదో మంచి పేరు ఉందండి. పెద్ద పెద్ద పీతలు అనమాట. అన్ని వాళ్ళే బాగు చేసి ఇచ్చారు. ఈ వండటం నేను సింపుల్గా మీకు వాయిస్లో చెప్పేస్తాను. చూడండి, చాలా ఈజీగా వండుకోవచ్చు. మంచి ఉప్పు పసుపు వేసి కడిగి పెట్టుకొని సైడ్కి మనం గిన్నెలో అండి ధనియాలు కొన్ని క్వాంటిటీని బట్టి ధనియాలు, లవంగాలు, 2 యాలక్కాయలు, చిన్న ఆకు, మరి ఒక చిన్నది కొబ్బరి ముక్క, ఇవన్నీ వేసి చక్కగా వేపేసి 2-3 ఉల్లిపాయలు, గ్రేవీ కావాలంటే ఎక్కువ ఉల్లిపాయలు వేసుకోండి. తక్కువ గ్రేవీ కావాలి, ఉట్టి ముక్కలు ఏదైనా కూడా తక్కువ వేసుకోండి. ఆ ఉల్లిపాయ ఇవన్నీ చక్కగా మిక్సీ వేసి, అల్లము వెల్లుల్లిపాయలు మిక్సీ వేసి ఇవన్నీ బాగా నూనెలో బాగా వేపాలండి. ఎర్రగా వేపిన తర్వాత ఈ పీతల ముక్కలకు ఉప్పు కారం పసుపు వేసి కలిపి మ్యారినేట్ చేసుకుని అవి కూడా వేసి కాసేపు వేపాలి. వేపి చింతపండు పులుసు మంచిగా పిసికి మీకు తగ్గట్టుగా పులుపు వేసుకొని చక్కగా ఉప్పు కారం సరిపడా వేసుకోండి. మంచిగా ఉడకబెట్టండి. చూడండి ఎంత చక్కగా అయిందో కూర. చక్కగా గ్రేవీ వేసుకొని ఒక ముక్క పెట్టుకుని వేడివేడి అన్నంలో తింటే టేస్ట్గా ఉంటుందండి. ఓకేనండి, అందరూ చక్కగా ఇలా చేసుకోండి. బాయ్ బాయ్. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. బాయ్.